ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ కూడా నెమ్మది నొందాలని, ఆయన వాక్యం చేత బలం పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. నమ్మకమైనటువంటి వానికి మెండినటువంటి దీవులనేటువంటి మాట సామెతల్లో ఉంది. అయితే నమ్మకమైన వాడు ఎవడు? నిర్గమకాండము 39వ అధ్యాయము 43వ వచనం. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేస్తుండిరి. అలాగనే చేస్తుండ్రి గనుక మోషే వారిని దీవించెను. ఈరోజు ఎవరైతే ప్రభు మనకు ఆజ్ఞాపించినట్లుగా మనం చేయడం ప్రారంభిస్తుంటామో అప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని దీవిస్తూ ఉంటారు. ప్రభు మనకి ఏదైతే చెప్తున్నారో దాన్ని చేయడానికి మనం ఇష్టపడాలి. దానికి తగినట్లుగా అలాగే చేయడానికి మనం సిద్ధపడాలి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు చేసిరి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 34వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచుండిరి. యెహోషువ 11వ అధ్యాయము 15వ వచనం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలోని ఒకటి అతడు చేయక విడువలేదు. ఇంకా చాలా విషయాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండము 7వ అధ్యాయం 20వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుడు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళని రక్తంగా మార్చబడిను. నిర్గమకాండం 34వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి అతడు మొదట పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కెను. ఈ లేఖనాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటుంటే దేవుడు ఏదైతే చెప్పాడో సేవకుడు అదే చేశాడు. సేవకుడు ఏదైతే చెప్పాడో ఇశ్రాయేల్ జనాంగం కూడా అదే చేయడం ప్రారంభించారు. అప్పుడు వారు ఆశీర్వదించబడ్డాన్ని మనం చూస్తున్నాము. మోషే వారిని దీవించడాన్ని మనం చూస్తున్నాము. కనుక ఈరోజు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడుచుకునే వాళ్ళు. ఈరోజు ప్రభు ఏదైతే ఆజ్ఞాపిస్తారో నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఆయన చెప్పినట్లుగా చేయడానికి విధానాన్ని ఇష్టపడినట్లయితే ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక ఈరోజు శక్తిమంతుడైన జీవాధిపతి అయినటువంటి ప్రభు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నారో వాటన్నిటినీ చేయడానికి ఇష్టపడినట్లయితే సిద్ధపడినట్లయితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. శక్తిమంతుడైనటువంటి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడి బహుగా పరుగులెత్తినట్లయితే ఆయన సన్నిధిలో స్థిరత్వం కలిగి ఆశీర్వాదకరంగా నువ్వు జీవిస్తావు. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి మీరు ఆజ్ఞాపించినట్లుగా చేసినప్పుడు ప్రభా ఎవరు ఎప్పటికీ ప్రభా నష్టపోరు తండ్రి. నీ మాట చొప్పున చేసినప్పుడు ప్రభా గొప్ప ఆశీర్వాదాలు ఎలాగైతే ప్రతి ఒక్కరు పొందుకున్నారో నీ మాట చొప్పున చేయడానికి గ్రహించుకునేటువంటి హృదయాన్ని దయచేసి నీ సన్నిధితో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.